ఉంటుంది. సో అదే సేమ్ టైం ఇది అదే ఎలిమెంట్ తీసుకున్నట్టు ఫీలింగ్ వచ్చింది. సో ఇది కూడా దీని సీక్వెల్ 2 వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో నాకైతే అనిపించింది ఒక కొత్త హీరో నిజంగా నువ్వు అన్నాను కాదు, చిన్న వ్యక్తి అంటాను, తను పెద్ద స్టార్ ఏం కాదు కానీ ఒక చిన్న వ్యక్తి ఇంత క్వాలిటీ సినిమా తీయడం అంటే చాలా బాగుంది. సినిమాలో మంచి మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి, చాలా నైతిక విలువలు నేర్పించారు, చాలా పక్కన ప్లాన్ చేస్తారు. నిజంగా గట్స్ అంటారు కానీ నిజంగా తను ఇచ్చిన గట్స్ కానీ తను చూపించుకున్న ఆ పౌరుషం కానీ హ్యాట్స్ ఆఫ్. నిజంగా కొన్ని పెద్ద పెద్ద హీరోస్ కూడా ఫిలిమ్స్ తీసి థియేటర్ దాకా రాలేకపోతున్నాయి, అయిపోతున్నాయి మర్చిపోయి వాట్ ఎవర్ ప్రాబ్లం కావచ్చు. కానీ ఈయన తీసి యూట్యూబ్ అవన్నీ డబ్బులు రూపాయలు కూడా పెట్టి తీసి కదా సినిమాలు థియేటర్లో రిలీజ్ చేశారంటే మామూలు విషయం కాదు. అవును నిజంగా చాలా నిజంగా నాకైతే బాగా నిజంగా అమ్మాయిలు తింటారు పానీపూరి ఈ సినిమాలో ఉంది. మంచి స్టోరీ, ప్రజలన్నా స్టోరీని నమ్ముతారన్న. సో నేను చిన్న హీరోనా పెద్ద హీరోనా నువ్వు డబ్బులు ఉందా అన్న బ్యాక్గ్రౌండ్ ఉంది అవ్వడం ఎవరు చూడారన్న. సో మీరు చూడన్న మన మన చాలా మ్యాడ్ అనే సినిమా వచ్చింది. సో కంటెంట్ అంటే ఎవరైనా లైక్ చేస్తారన్న. సో ప్రేమలు కూడా మంచి చిన్న సినిమా కంటెంట్ అంటే మాత్రం పెద్ద హిట్ చేస్తారు. నాకు చాలా అంటే చింతపండు రసం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తాం వాషింగ్ పౌడర్ సినిమా చూడకపోతే మీ కర్మ ఫీలింగ్ నాకు కలిగింది. సో ఓవరాల్గా చెప్తాను సినిమా అయితే రచ్చ రంబోల ఆ ఫైట్ సీన్స్ అయితే చాలా బాగుంది. నాకు మెయిన్గా డిసప్పాయింట్ అయిన 2 విషయాలు చెప్తాను. లారీ దానిలో సో లారీ అని పెట్టకుండా సినిమా పేరు తన పేరు ఒక పేరు వాడాడన్న, ఆ పేరు పెట్టుంటే చాలా బాగుండేది అన్న ఫీలింగ్ వచ్చిందన్నమాట. సో ఆ పేరు వాడినా బాగుండేది సినిమా ఆడితే ఆ పేరు సూట్ అవ్వలేదు అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఇంకోటి ఏంటంటే కొన్ని సినిమాల్లో ఏంటంటే దీంట్లో లాగ్ వాడారన్న, చాలా లాగ్ ఇస్తారు అంటే కొన్ని సీన్స్ అవసరం లేదన్న ఫీలింగ్ వచ్చింది. తీసేస్తుంటే బాగుండేది అన్న ఫీలింగ్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే అన్నకు డ్యాన్స్ ఎక్కువ రాలేదు 2 ఫ్రాంక్ చెప్పినట్టు. సో దానికి కొద్దిగా ప్రాక్టీస్ చేసింటే బాగుంటుంది. ఈ 3 విషయాలు నాకు డిసప్పాయింట్ అనిపించింది. ఓవరాల్గా సినిమా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా కొత్త ఆడు నిజంగా ఎవరైతే సినిమా తీయాలనుకుంటారో ఎవరైతే హీరో కావాలనుకుంటారో మీ సొంత డబ్బుతో మీరే కండి బాయ్ హీరో అన్న ఎగ్జాంపుల్ ట్రెండ్ సెట్ చేసినట్టు నిజంగా మరో విశ్వక్సేన అన్న ఫీలింగ్ నాకైతే లారీ చాప్టర్ 1 లాగా అనిపించింది. నిజంగా ఫీల్ గుడ్ మూవీ అని అనిపించింది అన్న. నైస్. సో మీకు ఆయన థియేటర్స్ రాకముందు యూట్యూబ్లో లొల్లి జరిగింది, కావాలని చేస్తుంది ఆయన ఇంత చేస్తున్నాడు, మా సినిమా ఎట్లా ఉంటుందో ఊడుతుందో అని చెప్పి చాలా మంది అన్నారు. వాళ్ళ గురించి మీరేం చెప్తారు? సో నిజంగా ట్రోలర్ ఆయన ట్రోల్ చేస్తూ ఉంటాను, వాడిని పని పాటు ఉండదు, వాడికి వ్యూవర్షిప్ సమాధానం లారీ చాప్టర్. నిజంగా లారీ చాప్టర్ నిజంగా చాలా అంటే చాలా ఇస్తాడు అన్న. నిజంగా నాకు బాగా నచ్చింది ఒక విషయం అన్న. సో తను బయట ట్రోల్ చేస్తాడు, లైక్ తన కరాటే కళ్యాణ్తో తనకి ఇష్యూ అయింది. కానీ సినిమాలో కరాటే కళ్యాణ్ ట్రోల్ చేస్తాడు అయ్యా. నిజంగా ఈ కరాటే కళ్యాణ్ చూస్తే మాత్రం తను నిజంగా తను ఏ రకం ఏటో తెలియదు, కరాటే కళ్యాణ్ ఒక ట్రోల్ చేస్తాడు. నిజంగా అది వేరే లెవెల్. ఆ సీన్ వచ్చి అంతా క్లాస్ కొట్టారు భయ, అంతా ప్రజలు కనెక్ట్ అయిపోయారు నిజంగా చాలా మంది. నిజంగా కరాటే కళ్యాణ్ మాత్రం ఈ సినిమా చూస్తే మాత్రం తనైతే చాలా చాలా పెట్టవచ్చు ఛాన్స్ అయితే. ఒక సీన్ అయితే అట్లా ఉంది నిజంగా, అసలు ఊహించలేము నిజంగా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓవరాల్ గా అయితే సినిమా అయితే చాలా ఫీల్ గుడ్ మూవీ అని అనిపించింది అన్న. 100% ఒక కొత్త ఓటు నిజంగా దమ్ము ధైర్యం ఉన్న క్లీన్ గుడ్ మూవీ అంటే సత్తా చూపించే సినిమా ఏంటంటే నాకైతే ఇదే అనిపించింది. సో హీరోయిన్ హీరో అబ్బో భయ్యా హీరోని నలిపిస్తాడు భయ్యా నిజంగా. ఆ రొమాన్స్ సీన్స్ ఏంది, ఆ కిస్ సీన్స్ ఏంది, కోత నిజంగా అమ్మో నా వల్ల కాలే భయ నిజంగా. అసలు ఇంటర్వ్యూ ముందు సీన్ ఉంటా భయ లిప్ లాక్ సీన్స్ కోత నిజంగా. మరో బేబీ సినిమా గుర్తొచ్చా నాకైతే. మాకు వేరే హీరో పేరు అంటారు అన్న. సో నిజంగా ఒక అంటర్ లాగా హంటింగ్ చేస్తూనే ఉంటాను, తెల్లారు అదే పని భయ్యా. వామ్మో ఇది ఎక్కడ గోలా ఫీలింగ్ వచ్చింది. కానీ సినిమాలో కంటెంట్ ఉందన్న. ఈ సినిమా చూసి మరో అర్జున్ రెడ్డి అంటుంటే బేబీ అంటున్నారు అంటే కొన్ని సీన్స్ అట్లా ఉన్నాయి లైక్ ఏంటంటే రొమాన్స్ సీన్స్ ఉన్నాయి. సో మనం సినిమా చూసినప్పుడు నిజంగా పుష్ప గుర్తొస్తుంది కొన్నిసార్లు, సేమ్ స్మగ్లింగ్ లాగా ఉంటుంది. సో పుష్ప గుర్తొస్తుంది కొన్నిసార్లు మనకి ఏంటంటే కొత్త అంటే ఆ సినిమాల కంటెంట్ బట్టి మనం మారదు అంటే చాలా ఆల్ ఫిక్స్ సినిమా ఉందన్న. మనకి అర్జున్ రెడ్డి గుర్తొస్తుంది, మన విశ్వసేన మాస్క దాస్ గుర్తొస్తుంది, ఫలక్నామా దాస్ గుర్తొస్తుంది. అంటే బోల్డ్నెస్ ఆ హీరోలో అంత కనిపిస్తూ ఉంటామాట. నిజంగా నేను మెయిన్గా డిసప్పాయింట్ విషయం 3 విషయాలు అన్న. సినిమా పేరు లారీ కాకుండా తన పేరు హంటర్ చాప్టర్ 1 పెట్టుంటే బాగుండేది. ఇంకో తన డాన్స్ పర్ఫార్మెన్స్ అంత ఆడలేదు. లాక్ సీన్స్ కూడా అక్కడ కొత్త కట్ చేసి ఉంటే ట్రిమ్ చేసి ఉంటే సినిమా ఇంకా వేరే లెవెల్ ఉండేదని ఫీలింగ్ వచ్చింది. 100% సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. తన డబ్బులు పెట్టి ఎంత డబ్బులు పెట్టాం దానికి డబల్ 3 వచ్చే ఛాన్స్ ఉందని అనుకుంటున్నాను. ఇదే స్టోరీ ఆర్జీ చేతిలో పడితే బాగా వచ్చేది 100% అన్న. అమ్మో ఆర్జీ పెట్టిండే మాత్రం కోత ఉంటుంది సినిమాలో ఉన్న. నిజంగా ప్లాట్ఫామ్ అన్న ఎలిమెంట్స్ చాలా మంచి ఎలిమెంట్స్ తీసుకురన్న. అంటే అట్లా ఆ డైలమాలో వెళ్ళిపోతుంటాం మనం. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. 100% ఆర్జీ చేతిలో ఆడుంటే మాత్రం నాకు తెలిసి తను మీ నెక్స్ట్ సినిమా ఆర్జీతో ఇలా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇప్పుడు అదే ఆయన డైరెక్షన్, ఆయన ప్రొడ్యూసర్, ఆయన హీరో అన్ని ఆయన చేశాడు. కాన్ఫిడెన్స్ ఏంటి అది మీరు చేయొచ్చు అట్లా మీరేమంటారు? 100% అక్కడ నిజంగా అంటే సినిమాలో రావాలంటే చాలా కష్టం అన్న. ఈ రోజుల్లో స్టూడెంట్ చాలా మంది ఊరు నుంచి బ్యాగ్ చదువుకొని వచ్చి ఇట్లా కృష్ణాలో నిజంగా అన్నం దొరకక నిజంగా రోడ్డు మీద పడుకుంటున్నా. సో అట్లాంటి వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు. నిజంగా సినిమాలు మనం కూడా తీయచ్చు, మన డబ్బు ఉంటే మనం తీయచ్చు, కష్టపడి తీయచ్చు, యూట్యూబ్ ద్వారా వెళ్ళొచ్చు, యూట్యూబ్ నుంచి కూడా సినిమాలు తీయచ్చు అనే ఒక ట్రెండ్ సెట్ చేస్తాడు. నిజంగా తనకున్న మోటోకి తనకున్న మైండ్ సెట్ నిజంగా ఎవరైనా గులాం కావాల్సిందే. చాలా అంటే చాలా బాగుంది. ఐ విష్ ఆల్ ది బెస్ట్ శ్రీకాంత్ రెడ్డి. నిజంగా చాలా బాగుంటుంది. రేటింగ్ ఎంత ఇస్తావు బ్రో లాస్ట్ అండ్ ఫైనల్ గా? ప్రతి హీరో ఎక్కడికి ఎవడన్నా ఎదురొస్తే వాడిని కొడతాడు, ఆడ పడతాడు. కానీ హీరో ఏం చేసాడు తెలుసా?
తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ఈ మన తెలుగు రాష్ట్రాలనే ఈ బోర్డర్ దాటకుండా మన స్టేట్లో ఉన్న నెంబర్ 1 రౌడీలను కొట్టేసుకుంటూ తొక్కుంటూ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తమిళనాడు ఆడున్న మెయిన్ రౌడీలను కొట్టేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కర్ణాటక అక్కడ ఉన్న మెయిన్ రౌడీలను కొట్టేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ముంబై కూడా పోయి అక్కడ ఉన్న కూడా తుక్కు చేస్తాడు భయ్య. సో లోడెత్తాలరా రమణ అనే డైలాగ్ విన్నారు కదా, ఆ డైలాగ్కి ఈ సినిమాలో న్యాయం జరిగిందని వెళ్తుంది. లోడ్ ఎత్తిడు పోయి ఎక్కడ దించాలో అక్కడ దించడు భయ్య. ప్రతి స్టేట్ బార్డర్లో ఒక్కొక్క స్టేట్ మెయిన్ రౌడీలు అందరూ తొక్కుంటూ వెళ్ళిపోయాడు. సో సినిమా బ్లాక్ బస్టర్ హిట్, వెళ్ళి చూడండి, ఖతర్నాక్ మూవీ. ఎంత ఇస్తారు రేటింగ్? 3.5 ప్లస్ ఇవ్వచ్చు భయ్య. నిజంగా కేజీఎఫ్ డైలాగ్ ఉంటుంది లైక్ ఏంటంటే జనాన్ని కొట్టి డాన్ అయ్యాను, ఎవటా జనాన్ని కొట్టి డాన్ అయ్యాను, నేను కొట్టిన ప్రతి ఒక్కటి డాన్ అయినట్లు నిజంగా తను తమిళనాడు డాన్ కొట్టేస్తాడు, కర్ణాటక తమిళనాడు డాన్ కొట్టేస్తాడు, అక్కడ ఆంధ్రప్రదేశ్ డాన్ కొట్టేస్తాడు. నిజంగా అది ఒక మంచి మూవీ అని చెప్పి మాస్ మూవీ ఇప్పుడు ఈ పెద్ద సినిమాలు తీసి థియేటర్స్ రాకుండా అయిపోయిన పెద్ద హీరోలకి చెంపబెట్టనొచ్చు. చింపపెట్టడానికి కాదు కానీ నిజంగా సినిమా కంటెంట్ అట్లా ఉందన్న నిజంగా. సో పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా అరే నిజంగా చిన్న వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని ఈ సినిమాతో అర్థమవుతుంది. నిజం చెప్తున్నా, కరోనా టైంలో అన్న అసలు సినిమాలు రావడం బంద్ చేస్తారన్న. సో ఓటీటీ వచ్చిన సినిమాలు రావడం బంద్ చేస్తారు. ఇప్పుడు కూడా థియేటర్లు రన్ అవుతున్నాయి అంటే కేవలం ఇటువంటి మంచి సినిమాలు రావడం వల్ల. సో ఇది నిజంగా చాలా బాగుంది. 100% సినిమా మంచి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఫైనల్గా ఏం చెప్పారు శ్రీకాంత్ రెడ్డి నిజంగా నీ గట్స్కి గులాం అయిపోయా భయ. నిజంగా గ్రేట్, నిజంగా చాలా బాగుంది. నువ్వు ఇలానే మంచి సినిమాలు చేయాలి. నిజంగా ఇట్లాంటి ఇలా ఉంది వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఒక్కొక్కడి గులాబ్ జాములు గజగజగా ఆడించిండు. సినిమా అయితే బాగుంది, వెళ్ళి చూడాలి. కాకపోతే ఒకటే 3 అవర్స్ అంటున్నారు. అదొక్కటి తప్ప మైనస్లు ఏం లేవు భయ్య. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే కరాటే కళ్యాణి ఆంటీ ఇందులో కనుక మెయిన్ విలన్గా ఉంటే ఇంకొక రచ్చ ఏదైనా ఫీలింగ్ కలిగింది. అందులో బీట్రూట్ కళ్యాణి అనే పేరు వినపడ్డప్పుడు థియేటర్లో ఎవరు నేను అసలు లేచి ఎగిరిన. సో ఆమె రియల్గా ఉంటే బాగుండనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలిగింది నాకు. సో ఆమె ఉండాల్సింది కనీసం పార్ట్ సెకండ్లోకైనా కరాటే కళ్యాణి ఆంటీని అరే బాబు శ్రీకాంత్ వెళ్ళి నువ్వు ఆమె కాళ్ళకైనా దండం పెట్టి ఆమెను తీసుకొచ్చి మెయిన్ విలన్గా పెట్టేసుకో. మీకు ఇంతకుముందు గొడవైంది, ప్రతి ఒక్కరు నిజంగానే గొడవైంది, కొట్టుకున్నారు, తిట్టుకున్నారు అంటారు. నా ఫీలింగ్ ఏంటంటే మీరిద్దరు ప్రిపేర్ అయినా ప్రాంక్ అని అనుకుంటున్నారు. అది కూడా సో అవసరమైతే రియల్ అయినా సరే వెళ్ళి కాళ్ళకి వెళ్ళి దండం పెట్టుకో, తీసుకొచ్చి అలా పెట్టి సినిమా ఇంకెక్కడికో పోతుంది, సినిమా ఏ రేంజ్కి వెళ్తుంది. లేదు నేనెందుకు కాళ్ళకి వెళ్ళి దండం పెట్టాలనుకుంటే నీకున్న ఇప్పుడు ఈ స్థాయిని ప్రాంక్ స్టారు ఏదో బూతు సినిమాలు చేసుకుంటాడు, బూతు వీడియోలు చేసుకుంటారు అంటారు కదా, వాళ్ళందరినీ లారెక్కి ఎట్లా తొక్కుంటూ వెళ్ళిపోయినావా ఆ రేంజ్ని కాపాడుకో. ఇంకో స్టెప్ పైకి ఎక్కుతూ సినిమా అయితే చాలా బాగుంది. లెంత్ 3 గంటలు తప్ప ఏం లేదు, మైనస్ ఏం లేవు. లిప్కిస్లు వేరే సినిమాలో లేవా, పెద్ద స్టార్ హీరోల సినిమాలు లేవా, స్టార్ హీరో 60-70 హీరోల సినిమాలు లిప్కిస్లు పెట్టట్లేరా? ఏం కనపడతాడా వల్గర్గా? ఏమైనా బట్టలు లిప్పి చూపించారా? వల్గారిటీ కనపడడానికి ఏం లేదు భయ్యా. తల్లి సెంటిమెంట్ ఉంది, మా భార్య సెంటిమెంట్ ఉంది, చెల్లె సెంటిమెంట్ ఉంది, ఫాదర్ సెంటిమెంట్ ఉన్నది, ఇన్ని ఉన్నాయి. సో ఫ్రెండ్గా సత్యపండి మాతో పాటు ఇక్కడ తిరిగేవాడు, వాడిని మెయిన్ హీరో పక్కన పెట్టుకున్నాడు. సెకండ్ హాఫ్లో ఇప్పుడు ఇందాక ఇక్కడ మాట్లాడిన కుర్రాడు బేదవాడు కృష్ణ వాడున్నాడు. గడ్డ మీసాలు లేక వాడిని గుర్తుపట్టట్లేరు ఎవరిని. సెకండ్ హాఫ్లో ఉన్నది ఇక్కడ మాట్లాడిన కుర్రాడే. సత్యపండి గారు ఫస్ట్ హాఫ్లో ఉన్నాడు. సత్యపండికి ఆయనకి ఏదో గొడవైందని అంటున్నారు, ఎంతవరకు నేను తెలియదు. అందుకని సెకండ్ హాఫ్లో సత్యపండిని తీసేవాడిని పెట్టారంటున్నారు. అదృశ్యం ఏంటంటే ఒక అటువంటి గొడవ నిజంగానే అదృశ్యం ఏంటంటే సత్యపండు డబ్బింగ్ చెప్పలేదు కాబట్టి వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పారు కాబట్టి అక్కడ కవర్ చేస్తారు. సో గొడవలు ఏం లేవు అంటున్నారు, అంతా బాగానే ఎందుకో. ఆ అబ్బాయి సెకండ్ హాఫ్లో ఉన్న అబ్బాయి ఇతనే గడ్డ మీసాలు లేవు ఆయనకి అలా సినిమాలో. సో సినిమా పరంగానైతే బాగుంది భయ్య, చూడొచ్చు. యూత్కి నచ్చుతుంది, ఆ ఫ్యామిలీకి నచ్చుతాయి. ఇంకోటి చాలా కష్టపడాడు భయ్య. డైరెక్షన్ తానే, యాక్టింగ్ దానే, మ్యూజిక్ దానే, ఎన్ని చేసుకుంటూ ఒక ప్రాంక్ స్టార్ ఎందుకు చిల్లరగాడు బూతు వీడియో చేసుకుంటారు. మరి ఈరోజు ఐమాక్స్ థియేటర్లో సినిమా పడదురా భయ్. ఐమాక్స్ థియేటర్లో చిన్న హీరోకి కొత్త హీరోకి ఐమాక్స్ థియేటర్లో స్క్రీన్ దొరకడం అంటే అంత ఈజీనే. ఎవ్వరు ఏం నష్టం చేయట్లేరు, ఎవరేం తొక్కట్లేరు అని ఆయన హ్యాపీగా వెళ్తున్నాడు. ఆయన సినిమాలు చేసుకుంటున్నాడు. ఈ రోజు రియల్గా గ్రేడ్ ప్రాంకులు వీడియో చేసుకుని చెట్ల కింద పుట్ల కింద వీడియో చేసుకుంటాడు. మరి ఐమాక్స్లో గ్రేడ్ పడ్డదంటే నిజంగా రియల్ గ్రేడ్ అనుకోండి. మీరు అందరూ సపోర్ట్ చేయండి. మాకైతే నచ్చింది, మేము చూసినాం భయ్. పార్ట్ 2 కోసం కూడా వెయిట్ చేస్తాను. దీంట్లో ఏమైనా నీకు కానీ మాకు కానీ ఏమైనా మైనస్లు అనిపించినా అవి మేము వేరే వీడియోల ద్వారా కూడా బయట పెడతాం. వాటిని సరిదిద్దుకొని పార్ట్ 2ని ఒక రేంజ్కి తీసుకెళ్ళాలని కోరుకుంటాము. శ్రీకాంత్ రెడ్డి సెల్యూట్. కరాటే కళ్యాణి అంటే మాత్రం మర్చిపోకు, అని గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా ఆమెకు ఒక పాత్ర ఇవ్వాలి. ఏమైనా చేయి, నువ్వు ఏమైనా అవసరమైతే మమ్మల్ని తీసుకోపో, మేమే కాళ్ళకి దండం పెడతాం. ఆమెకి నీకు దండం పెట్టడం నామూసి అనిపిస్తే మేమే కాళ్ళకి దండం పెడతాం. ఆంటీ మీరు వచ్చి మన మనోడి సినిమాలో మెయిన్ విలన్గా ఉండాలని కోరుకుంటాం. ఆంటీ అన్న వాళ్ళందరూ యాంటీ కాదు భయ్య. ఆంటీ అంటే ఒక అమ్మ లాంటిది. అనసూయ కూడా ఆంటీ అన్నారు. ఆంటీ అంటే యాంటీ కాదు భయ్య. మేమందరం యాంటీ అన్న వాళ్ళందరూ యాంటీ కాదు. అనసూయ ఉయ్యాలో ఆంటీ కాదు ఉయ్యాలో, అమ్మ లాంటి ధీర ఉయ్యాలో. చాలా ఉన్నాయి, ఇట్లా కుప్పలు ఉన్నాయి, బోలెడు ఉన్నాయి. దిబిడే సెల్యూట్. ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి పిలుస్తాడు, మనం ఒప్పుకుంటుందా వస్తుందా మరి చెప్పండి. ఒప్పుకోకపోతే మా లాంటి వాళ్ళని పిలువు, నిన్ను అభిమానించాలని పిలువు. మేము వచ్చి కాళ్ళకి దండం పెడతాం. ఎవరు రాకపోతే నన్ను తీసుకోవో, దండం పెట్టి చూపిస్తా.
కావాలంటే వీడు దండం పెట్టిండా లేదా ఈ గుండోడి ఓవర్గా మాట్లాడుతున్నా నీకు అనిపిస్తే నువ్వు నీ వీడియోలు ఛానల్ తీస్తావు కదా ఛానల్ అలా వీడియో తీసిపెట్టు గుండు వచ్చిండు కరాటే కళ్యాణ్ ఆంటీ కాళ్ళు మొక్కిండు నా సినిమాలోకి మెయిన్ మీనల్గా ఒప్పించడం నువ్వు చూపించుకో కావాలంటే ఓకేనా. ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేయి, లేకపోతే పిలువు వస్తాం, దండం పెడతా. నేనైతే ఖచ్చితంగా చెప్తాను, నేనైతే వస్తా భయ్ శ్రీకాంత్ రెడ్డి కోసం నేనైతే వస్తా, కాళ్ళకి దండం పెడతా, ఆయన ఒప్పిస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.